అది మాత్రం వేరే లెవెల్లో నాకు అనిపించింది. ప్రతిది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎక్కడా కూడా దేన్ని కాపీ చేయలేదండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ పండక్కి ఆ టైటిల్ తగ్గట్టుగా మా అందరికి కూడా గాడి చూపించేశాడు. ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము ఊగాం. అంత 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 అయిపోయింది మాకు. సినిమా ఓవర్లు మొత్తం అంతా ఒకటి సూపర్. ఏది ఇది బాగోలేదని చెప్పడానికి లేదు. మహేష్ బాబు గారు లుక్స్ అన్నీ కొత్తగా అనిపించినాయి అన్న. లుక్స్ అన్నీ కొత్తగా అనిపించినాయి. హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది. ఎవరన్నా చెప్పు నా దగ్గర తీసుకురా. ఎవరు అన్నింది ఎవరు? నేను ఇదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. ఒక్కొక్క డైలాగ్కి ఆయన చెప్తుంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మరి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఎందు గురించి సినిమా హీరో గురించి వెళ్ళారా, డైరెక్టర్ గురించి వెళ్ళారా? సినిమా అసలు ఎలా ఉంటుందని వెళ్ళా, కానీ ఈ రేంజ్లో ఇలా చేస్తారని నేను అనుకోవాలా. మూవ్ మహేష్ బాబు కంటే డబుల్ 100 డేస్ పక్కా. ఇంకా అసలు మామూలుగా చేయాలి డ్యాన్స్ సంపేజ్. ఇలా ఇది స్టెప్ ఇలా కాంబినేషన్ లో అతడు వచ్చింది దాన్ని మించి ఉంటుందా? పోగిరి మహేష్ బాబే అంటాడు పోగిరి వచ్చారా అని. వేరే లెవెల్లో ఉంది భయ్య నిజంగా. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్ సీన్స్ ఏంటంటే కామెడీగా మెయిన్ విలన్ని పొడి చేస్తాడు భయ్య మహేష్ బాబు. అది హైలైట్, మామూలు హైలైట్ కాదు. చివరికి మెయిన్ విలన్ ఏం చేస్తాడంటే బయట పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటాడు. లోపల డూప్లికేట్ విలన్ ఉంటాడు. ఆ డూప్లికేట్ విలన్ మీదకి మన మహేష్ బాబు వెళ్తాడు. తర్వాత ఆ గాల్లోకి వెళ్ళిన తర్వాత సోలం వెళ్ళి అది పొడుచుకుంటుంది. అది మాత్రం హైలైట్. అది మాత్రం మామూలుగా లేదు. అది మాత్రం హైలైట్. గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అన్న. మహేష్ బాబు 1 మ్యాన్ షో చేశాడు. యాక్షన్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్నీ, డ్యాన్స్ అయితే మాత్రం ఎరగదీశాడు. మిగతా సినిమాలు సినిమాలో వేసినట్టు డ్యాన్స్ అంతకంటే ఫుల్గా అసలు డ్యాన్స్ మామూలు ఒక స్టెప్ చాలా స్టెప్లు వేశారు ఎక్కువ. ప్రతి సాంగ్కి డ్యాన్స్ బాగుంటుంది. మీరు చూడండి, ఒక డిఫరెంట్ మహేష్ బాబు చూస్తారు ఈ సినిమాలో. యాక్షన్ కానీ అంత కొత్తగా ఉంటుంది. ఇంత ముందు వచ్చిన సినిమాలో మీ పోకిరి వైబ్స్ సినిమా కనిపిస్తాయి ఈ సినిమాకి. అంటే అంత రఫ్గా అంత ఇదిగా. ఇంతకుముందు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు కానీ కలజ కానీ బాగా హిట్ అయ్యాయి. అంతకంటే ఎక్కువ హిట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ హిట్ అవుతాను. అలాగే ఇప్పుడు మదర్ సెంటిమెంట్తో ఇంతకుముందు మహేష్ బాబు నాని సినిమాలో వచ్చింది అలా ఉంటుందా? అలాగే ఉంటుంది అన్న. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అది బాగుంటుంది. క్లైమాక్స్ అది కొంతమందికి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అది చెప్పలేము. అది వాళ్ళ బట్టి ఉంటుంది. అది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పాజిటివ్గా ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం నెగిటివ్ ఉంది అంతే. అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదా సెకండ్ హాఫ్? క్లైమాక్స్ రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉంది అంతే. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాంగ్స్ అవి, సెకండ్ హాఫ్లో కుర్చీ మడత పెట్టి సాంగ్ హైలైట్గా, అప్పుడు మధ్యలో అలా బాగుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇలా కొత్తగా చూసామా, మళ్ళీ డిఫరెంట్గా చూసామా, అదే ఉందా పాత లెక్కన డైరెక్షన్ కొంచెం కొత్తగా తీస్తారు. మహేష్ కొత్త రకంగా చూపించారు. అంతకుముందు త్రివిక్రమ్ పాత సినిమా అనుమానం పాజిటివ్ టాక్తోనే ఉన్నది. ఇప్పుడు గుంటూరు కారం కూడా పాజిటివ్ టాకేనా? 80 to 90% పాజిటివ్ టాక్ అండి. 10% కొంతమందికి చెప్పలేము. అది ఇప్పుడు హనుమాన్తో ఈక్వల్ అంటారా మూవీ? ఇంకా ఎక్కువ బెటర్ అంటారా? హనుమంతు అది దేవుడికి సంబంధించింది కాదు. ఇది కమర్షియల్ సినిమా. అది డివోషనల్ సినిమా. అది రమకృష్ణ పాత్ర సేమ్ బాహుబలి లెక్కనే ఉందా, ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? రమ్యకృష్ణ పాత్ర బాహుబలి అంత పవర్ఫుల్ ఏం కాదు. మదర్ సెంటిమెంట్ అంతే, జస్ట్ లైట్గా మదర్ సెంటిమెంట్ ఉంటుంది అంతే. రేపు విక్టరీ వెంకటేష్ గారు వస్తుండు. ఆయనకు ఫ్యామిలీస్ చాలా వెళ్తుంటారు. అక్కడ నుంచి డైవర్షన్ అయ్యి మహేష్ బాబుకి వెళ్తారా మూవీస్కు? సంక్రాంతి అంటే అన్ని సినిమాలు చూస్తారన్న. ఇప్పుడు నా సామిరంగా ఉన్న అవి చూస్తారు. అప్పుడు సంక్రాంతి సోగడ చిన్నయ్య, బంగారాజు చాలా హిట్ అయ్యాయి సంక్రాంతికి. నాగార్జున గారు కూడా హిట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు గుంటూరు కారంకి వస్తారా? అవి చూస్తారు, ఇవి చూస్తారన్న. ఇప్పుడు మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా స్టోరీ కంటే మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ డామినేట్ చేసింది ఎక్కువ. గుంటూరు కారంకు పెట్టిన పెట్టుబడి పైసలు వస్తాయా? వస్తాయన్న. ఆయన రికార్డులు ఆయన బద్దలు కొడతాడా ఈ సినిమాతో? సర్కార్ వారి పాట సరైన రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. మొత్తం మీద అయితే ఎంత ఇది హిట్ ఆఫ్ అట్ట సినిమా? హిట్ అన్న.
ఎంత రేటింగ్? 3.5.